హలో ఫ్రెండ్స్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐ వాంట్ టు మేక్ సమ్ వీడియో. అంటే ఈ టాపిక్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలా డాట్స్ కనెక్ట్ అయినాయి. సో మీకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందని చేస్తున్నానండి. లాస్ట్ వరకు చూడండి. అందరికీ షేర్ చేయండి. ఐ రియల్లీ బిలీవ్ అంటే నా ప్రజెంటేషన్ అంత అట్రాక్టివ్‌గా లేకపోయినా కూడా మీకు ఈ టాపిక్ దీంట్లో కంటెంట్ మాత్రం డెఫినిట్‌గా నచ్చుతుంది. సో కొంచెం ఓపికగా వినండి. ఓకే. సో, నేను ఈ థంబ్‌నెయిల్ చేసి మా ఫ్రెండ్స్‌కి షేర్ చేసినప్పుడు కొంచెం కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది అన్నారు. సరే, ఇది ఏంటో నేను దీని బ్యాక్‌గ్రౌండ్ చెప్పాక మీకు అర్థమవుతుంది. బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అంటే, ఇప్పుడు సాయిబాబా మీద విపరీతంగా ట్రోలింగ్, విపరీతంగా అటాక్ స్టార్ట్ అయిపోయింది. ఈ సాయి భక్తుల్ని కూడా విపరీతంగా తిడుతున్నారు. అంటే వాడి సాటి హిందువుని కూడా విపరీతంగా తిడుతున్నారండి. అయితే ఇక్కడ ఈ తిట్టేవాడు, తిట్టించుకునేవాడు, కొట్టేవాడు, కొట్టించుకునేవాడు ఇద్దరు మిస్ అవుతున్న లాజిక్ ఏంటంటే, అసలు ఈ సాయిబాబాని దేవుడిని చేసి మన నెత్తిన రుద్దిన ఎదవెవడండి? ఎవడు? ఈయన దేవుడిని చేసినోడు. హ్మ్. బాపనోడే గదా! ఇదిగోండి. ఫస్ట్ సాయిబాబా సచ్చరిత అంటే స్వచ్ఛమైన చరిత్ర అనమాట. రాసిందెవరు? హేమాద్ పంత్, మరాఠీ బ్రాహ్మణ్. హ్మ్. ఈళ్ళే అప్పటికప్పుడు ఆయనకక్కడ మహిమలు సృష్టించేసి, నేను మామూలోడినిరా బాబు, నాకేం లేవురా బాబు, నేను ఏ మతానికి సంబంధించినోడిని కాదురా బాబు అన్నా గూడా, లేదు సామి నువ్వు దేవుడివి సామి అనేసి మహిమలు సృష్టించేసి, ఆ! బ్రాహ్మణిజం ఎప్పుడైతే పట్టు కోల్పోతుందో, అప్పుడు ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ చేసేసారనమాట. ఎందుకంటే ఈ హిందూ మతం పడిపోతా ఉంది గదా! అప్పట్లో ఈ కమ్యూనిజం, సోషలిజం ఇయన్నీ పెరుగుతున్నాయి. అవేర్‌నెస్ పెరుగుతుంది గాబట్టి, మరి ఈ సనాతనం బతకాలి అంటే ఎప్పటికప్పుడు కొత్త రంగులు పూసుకుంటూ ఉండాలి గదా! అది ఊసరవెల్లిలాగా మారుతూ ఉండాలి గదా! సరే. అక్కడ శ్రీ హేమాద్ పంత్ చేస్తే, దాన్ని ఇప్పుడు మనకి ఆంధ్రాలో నాకు తెలిసి ఈ సాయిబాబా చరిత్ర, గురు చరిత్రలు ఇయన్నీ ఎక్కువ పాపులర్ అవ్వడానికి రీజన్ ఈయననమాట. ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ. ఈయనని డైరెక్ట్‌గా చూసినోళ్ళు వీళ్ళందరూ నాకు చాలా మంది తెలుసనమాట. నేను గూడా ఈ గురు చరిత్ర చదివాను. ఓకే. ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసరు జాబ్‌కి రిజైన్ జేసి ఈ భక్తి పిచ్చిలో పడి వెళ్ళి ఈ పుస్తకాలు ఇయన్నీ ట్రాన్స్‌లేట్ చేసుకొని మన ఆంధ్రాకొచ్చి ఊరూరు ప్రచారం జేసి, ఈయన ప్రచారం జేసేటప్పుడే ఆటోమేటిక్‌గా ఇప్పుడు మనకి గుళ్ళ దగ్గర ఒంట్లోకి అమ్మవారు పోయినట్టు ఈ మిగతా బాపనోళ్ళకి సాయిబాబా కల్లోకొచ్చి స్వప్న దర్శనం ఇచ్చేసి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసాడనమాట. అట్లా హైప్ ఇచ్చి లేపి జాకీలు పెట్టి లేపి ఇప్పుడు సాయిబాబాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయి ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ పడేస్తుంది కూడా ఈళ్ళే. ఇప్పుడు ఈ సాయిబాబాని ఫస్ట్ దేవుడు చేసిన ఈ మరాఠీ బ్రాహ్మణ్ హేమాద్ పంత్ అయితే ఇప్పుడు ఈయన దేవుడు గాదు. అసలు మన ధర్మంలో సెట్ గాడు అని చెప్తుంది కూడా మరాఠీ బ్రాహ్మిన్సే. ఆర్ఎస్ఎస్ నడుపుతున్న మరాఠీ బ్రాహ్మిన్స్. కానీ వీడి నోటికొచ్చింది అంటే ఇప్పుడు మీకు టైటిల్ అర్థమవుద్ది చూడండి. అంటే బాపనోడు వాడి నోటికొచ్చింది వాగుతాడు. దండం పెట్టమంటే పెడతాం, వద్దంటే మానుకుంటాం, పూజలు చేయమంటే చేస్తాం, వ్రతాలు చేయమంటే చేస్తాం, డబ్బులు సమర్పించుకోమంటే సమర్పించుకుంటాం. లేకపోతే మన పక్కనుండే కొట్టమంటే కొట్టేస్తాం, చంపమంటే చంపుతాం. సో వాడు ఏది వాగితే అది వేదం. అది విని, అది నమ్మి మనలో మనం తన్నుకు చావటమే మన ధర్మం అనమాట. అదే మనుధర్మం గూడా. బాపనోడు చెప్పిందే వేదం పాటించాలి అని చెప్తారు గదా! మనుధర్మంలో. సో అది మన ధర్మం, మనుధర్మం అని మన సనాతనులు అంటున్నాననమాట. సో ఇప్పుడు మీకు కాన్సెప్ట్ అర్థమయ్యి ఉంటది. అంటే మీకిప్పుడు డౌట్ రావచ్చు. అసలు ఒక మనిషిని దేవుడిని ఎలా చేస్తారు వీళ్ళు? ఎలా చేసేయగలరు అనేసి. సో ఈ బిట్ చూడండి మీకు క్లారిటీ వచ్చేస్తది. పిచ్చి పీక్స్ కిలిపోయింది భయ మీ అందరికి. దేవుడు అంటే దేవుడు, నేను దేవుడిని కాదు. అర్థమైందా? నువ్వు దేవుడు స్వామి. అడుస్తున్నావు భయ అంటే ఒప్పుకోపోతే కొట్టేస్తావా? నీకు కూడా అర్థం కావట్లేదు. దేవుడు అంటే ఏదంటే అది అయిపోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పూలు రాలంటాను, రాలతాయా? అంటే గాలి గట్టిగా గాలి ఇందాకటి నుంచే ఉంది స్వామి, పూలు ఇప్పుడే రాలే. ఏదో లాజిక్ ఒకటి. షిర్డీ సాయిలాగా కాళ్ళ కింద నీళ్లు వచ్చేయాలంటాను, వచ్చేస్తాయా?
ఇట్లాగనమాట. ఇంత ఫన్నీగా, ఇంత సిల్లీగా వీళ్ళు ఎవరిని కావాలంటే వాళ్ళకి దేవుడిని చేసేస్తారు. అష్టోత్తరాలు రాసేస్తారు. సాయిబాబా మన్నోడు గదండీ! ఇప్పుడు విష్ణుమూర్తి అంటే ఏదో మాకు కొన్ని యుగాలు, కోట్ల సంవత్సరాలు అంటున్నారు గదా! సాయిబాబా వచ్చినాయన గదా! అష్టోత్తరాలు రాసేస్తారు. సహస్రనామాలు రాసేస్తారు. ఆ! అన్నీ ఇంతేనండి. యాక్చువల్‌గా ఆ విష్ణువుకి, శివుడికి వీళ్ళు చేసిన సహస్రనామాలు గూడా అన్నీ మొన్న మొన్న రాసినయండి ఇవి. ఓకే. అంతకంటే పెద్ద మ్యాటర్ లేదు. ఈవెన్ పురాణాల్లో గూడా పెద్ద మ్యాటర్ ఉండదు. జస్ట్ ఇప్పుడు సాయిబాబాకి చరిత్ర అలా రాసేసారు ఆన్ ద స్పాట్ కూర్చొని. మన పురాణాలు గూడా అలా రాసినయే అన్నమాట. కాకపోతే అవి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ అంతే. ఇది మన కళ్ళ ముందే జరిగింది. సో, అందుకే ఈ టాపిక్ నేను చాలా, చాలా విషయాలు ఎక్స్‌పోజ్ చేస్తది. ఈ సాయిబాబాని దేవుడు చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో, అది పర్ఫెక్ట్‌గా మనకి ఎక్స్‌పోజ్ చేస్తదనమాట. ఈ బ్రాహ్మిన్స్ వీళ్ళ గేమ్ ప్లాన్, వీళ్ళ మార్కెటింగ్ ప్లాన్స్ ఇయన్నీ ఎక్స్‌పోజ్ చేస్తది. సరే. ఇంకా నెక్స్ట్ ఈ ఆచార్య ఎక్కిరాల శ్రీ ఎక్కిరాల భరద్వాజ ఈయన గదా మనకి ఆంధ్రాలో మన తెలుగోళ్ళల్లో ఈ సాయి భక్తి బాగా పెరగడానికి ఈయననమాట రీజన్. ఏంటి అంటే ఈయన ఐఏఎస్ ఆఫీసరు. ఈయన జాబ్ మానేసి ఈ భక్తి మాయలో పడి ఎళ్ళిపోయి ఆయన ఏదేదో తిరిగేసి అటేటో తిరిగేసి సాయిబాబా గొప్ప, సాయిబాబా అని ఒక గొప్ప దేవుడున్నాడు అని ఆయన్ని తీసుకొచ్చారనమాట మన ఆంధ్రాకి. అప్పటిదాకా లైట్‌గుండేది గానీ, ఈయన చేసిన మార్కెటింగ్‌కి తోడు ఈ పక్కన బాపనోళ్ళు ఎవరైతే ఉంటారు గదా! ఈ గుళ్ళల్లో అమ్మవారు పూనేసి ఎగిరేస్తుంటారు గదా! ఆ టైప్‌లో వాళ్ళొచ్చేసి అవును మాకు దర్శనమిచ్చాడు, మా కల్లోకొచ్చాడు, స్వప్న దర్శనం ఇచ్చాడు, మా ప్రాబ్లమ్ సాల్వ్ జేసేసాడు అని జెప్పి ఆ ఇచ్చిన హైప్‌కి ఇంక మనలాంటి కామన్ మ్యాన్ ఎంతండి పడిపోతారు. ఎళ్లి మొక్కేస్తుంటాం. మనకేం తెలుసు చెప్పండి? ఇంత పకడ్బందీగా చరిత్రలు రాసేస్తారు. అష్టోత్తరాలు జేసేస్తారు. సహస్రనామాలు రాసేస్తారు. అయిపోయింది. వ్రతాలు చేయించేస్తారు. తర్వాత భజనలు, సత్సంగాలు ఇంక ఎన్ని ఒకటా? రెండా? ఒక్కసారి వీడు సీన్‌లోకి ఎంటర్ అవ్వాలి గానీ, ఇంక హిస్టరీ రిపీట్స్ అనమాట మళ్ళీ. ఓకే. అయితే ఈ పుస్తకం నేను చదివానండి. అంటే మేబీ అరౌండ్ వెన్ ఐ యామ్ 21, 22 మనం కొంచెం రెబెల్‌గా ఉంటాం గదా! సో, మనకి మైండ్ సెట్ అవ్వాలంటే ఇలాంటి పుస్తకాలు చదవాలని నా చేత చదివించారు. అప్పట్లో చూస్తే ఆ గుడిలో అందరూ సామూహికంగా చదివేవాళ్ళండి పుస్తకాలు. ఆహ్, ఈ పారాయణాలు ఈ దీన్ని పారాయణం అంటారనమాట. పుస్తకాన్ని చదవటం ఈ గురు చరిత్రలు, సాయి సచ్చరిత్రలు. సో, ఒక సిట్టింగ్‌లో చదవాలని, ఒక రోజులో చదవాలని, వారంలో 4 రోజులు చదవాలని జనాలు పోటీలు పడి చదువుతా ఉంటారనమాట. అయితే దీంట్లో కంటెంట్ ఎంత సిల్లీగా ఉంటదండి. ఎంత సిల్లీగా ఉంటదండి. హ్మ్. ఇప్పటి నుంచి ఇంకా వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నేను డిస్కస్ చేస్తున్నాను. సో, ప్లీజ్ వినండి. ఏంటి అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు గదా! ఆయన దత్తాత్రేయుడు. ఆయనకి గూడా ఒక హిస్టరీ రాసేసారనమాట ఈళ్ళు. రాసేసి ఆ పరంపరలో వచ్చినాయన సాయిబాబా అని జెప్పేసి ఒక కథ అల్లేసారు. ఈ దత్తాత్రేయుడి స్టోరీ ఏంటి అంటే ఈ శివుడు, విష్ణు, మహేశ్వరుడికి ఏం పనుండదనమాట. హ్మ్. అక్కడ ఎవరెవరు మునిపత్నులున్నారా? వాళ్ళ పాతివ్రత్యం చెక్ చేద్దామా అని చెప్పి చేస్తా ఉంటారు మరి. అదేంటో మరి నాకర్థం గాదు. ఆ శివపురాణం పాతివ్రత్యం గురించే, విష్ణు పురాణం పాతివ్రత్యం గురించే, ఈ గురు చరిత్రలు దాని గురించే. హ్మ్. ఏంటి అంటే వాళ్ళకొక రోజంట సతీ అనసూయ మాత పాతివ్రత్యం టెస్ట్ చేద్దాం అనిపిచ్చిందంట. పిల్లల్ని పెంచటం, ఫ్యామిలీని సరిగ్గా చూసుకోవటం, అది పాతివ్రత్యం గాని, వీళ్ళ ఉద్దేశంలో పాతివ్రత్యం, శీలం, గుణం అంటే ఏంటో తెలుసా? హ్మ్. ఈ లేడీస్, వాళ్ళ బట్టలు ఇయ్యే అన్నమాట. ఒక్కసారి ఎవడికన్నైనా పడిందంటే అమ్మాయి చెడిపోయినట్టు. అట్లెట్లా అవుతుందండి? తప్పు చేసింది అథవా వాడైతే, పక్కనోడైతే, లేడీ కానీ, ఈ అమ్మాయి గాని చెడిపోయినట్టు ఎలా అవుతుంది? ఈ ఈ ఆహ్, ఎన్ అంత రివర్స్‌లో చేస్తారండి. కానీ మనకెప్పుడు చిన్నప్పటి నుంచి మనం వింటున్నా గూడా మనకెప్పుడు ఈ తప్పనిపించవు. వీడి మార్కెటింగ్ అలా ఉంటది. సో, ఈ బేసిక్‌గా ఏంటంటే ఈ ముగ్గురు మన ఆదిదేవుళ్ళు ఆహ్, మరి ఏం పని లేనట్టు పాతివ్రత్యం టెస్ట్ చేయడానికెళ్తారంట. ఎళ్లి ఒక వృద్ధ బ్రాహ్మణుల్లాగా వేషం మార్చుకొని ఇంట్లోకెళ్తారు.
సో, ఇప్పుడు ప్రతి పురాణంలో, ప్రతి కథలో మనకొకటి కామన్‌గా ఉండేదేంటంటే, బ్రాహ్మణుడు వచ్చి, అతిథిగా వచ్చి వాడేదన్నా అడిగితే వాళ్ళు చేసియ్యాలి. మన రామాయణంలో గూడా సీతాదేవి బ్రాహ్మణుడు వచ్చి అడుక్కుంటున్నాడు. ఆహ్, గీత దాటి భిక్షం వేయమన్నాడు. ఎయ్యకపోతే శపిస్తాడేమో అని సాక్షాత్తు లక్ష్మీదేవి ఈ బ్రాహ్మణుడికి భయపడి గీత దాటేస్తది. ఆ టైప్‌లో ఇక్కడ కూడా. సో, ఈళ్ళొచ్చి "నువ్వు మాకు బట్టలిప్పి వడ్డీయమన్నారంట." అంటే నేకెడ్‌గా సర్వ్ చేయమన్నారు. ఏంటండి ఇదసలు? ఈయన ఐఏఎస్ ఆఫీసరు, చదువుకున్నాయన. ఈయన ఈ ఈ కథల్ని మనకి ప్రచారం జేస్తున్నారు. మన ఎరి జనాలు చదివేస్తున్నారు. హ్మ్. అసలు ఎవడైనా ఇంటికొచ్చి ఇట్లాంటి కోరిక కోరారనుకోండి, ఇట్లాంటి డిమాండ్ పెట్టాడనుకోండి, "నువ్వు నేకెడ్‌గా సర్వ్ చేయాలి" అని. ఏం చేయాలండి వాళ్ళసలు ఫస్ట్? హ్మ్. కర్రతో 4 తగిలించి కాళ్ళు చేతులు కట్టేసి పోలీసులకి అప్పగించాలి. అది నిజంగా జరగలేదు. అది కథ. అక్కడ మనం దేవుళ్ళని ఏమనట్లా. ఈ కథలు రాసేవాళ్ళని అంటున్నాం అనమాట. ఎందుకంటే వాడికి జనాల అమాయకత్వం, జనాల వీక్‌నెస్ మీద వాడికంత నమ్మకం. అయితే ఆమేంటి, ఆమె పాతివ్రత్య శక్తితో, హ్మ్. అంటే బేసిక్‌గా ఆ పాతివ్రత్యాన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు పవర్‌లొస్తాయని చెప్పడమేమో మరి ఈ కథల సారాంశం. హ్మ్. సో, ఏం చెప్పినా మాకెదురు తిరగొద్దు అని చెప్పడమేమో మరి. సో, ఆవిడేంటి, ఈళ్ళు ముగ్గురు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని తెలుసుకొని ఆవిడ పాతివ్రత్య శక్తితో ఆ ముగ్గురిని కలిపేసి ఒక బేబీ చేస్తదంట. 3 తలలు, 6 చేతులు. మరి కాళ్ళు 2 ఎందుకున్నాయో? మరి కాళ్ళు గూడా 6 ఉండాలి గదా! నాకర్థం గాదు. హ్మ్. పుట్టిచ్చేస్తదంట. అంటే ఒక బేబీని చేసేసి అప్పుడు ఆవిడ నేకెడ్‌గా ఫీడ్ చేస్తదంట. ఏం కథ సామి ఇది! ఒక బార్బరిక్స్ తప్పించి ఎవడికి ఇలాంటివి ఎక్కవు. కానీ మనకి మన పెద్దోళ్ళు, మన ముసలోళ్ళు అందరూ కూర్చోబెట్టి మరీ చదివిస్తుంటారు ఈ చెత్త పుస్తకాలు. హ్మ్. ఇంకా చాలా ఉంటాయి. ఇంకా చాలా ఉంటాయండి. అదేంటి, ఏదో కార్తీక మాసంలో కుక్కెళ్ళి గుడి చుట్టూ తిరగగానే దానికి మోక్షం వస్తదంట. ఆహ్, ఈ వ్రతాలు జేసుకోవాలని అయ్యని, ఇయ్యని టైప్ ఆఫ్ సోషల్ ఇంజినీరింగ్ అనమాట. ఈ పుస్తకం చదివామనుకోండి లాస్ట్‌కి అంటే చదివితే ఈ సాయిబాబా దేవుడని మన చేత ఒక 1000 సార్లు అనిపిస్తారు దాంట్లో. ఆటోమేటిక్‌గా అంటే ఈ పుస్తకం చదివిన 100 మందిలో 99 మంది ఆటోమేటిక్‌గా భక్తులైపోతారు అప్పటినుంచి. అన్ని పుస్తకాలు అంతే అండి. శివ పురాణం, విష్ణు పురాణం దేనికి ఎక్సెప్షన్ లేదు. అన్నీ ఇదే. ఈవెన్ భగవద్గీత గూడా అండి ఎన్ని సార్లు చెప్పాడండి బాబు. ఆహ్, నన్ను ప్రార్థిస్తే నీకదొస్తది. ఆహ్, నన్ను శూద్రుడు ప్రార్థించొచ్చు. లేడీస్ ప్రార్థించొచ్చు. ఎవరు ప్రార్థించినా నేను ఒకటే వరం ఇస్తాను. ఇంక అన్నీ అదే అన్నమాట. సో, ఇది అయిపోయేసరికి మన మైండ్‌లో ఇంక ఏం మిగలదు. ఒక్కటే మిగులుతది. ఏందంటే అబ్బా! సాయిబాబా దేవుడు. అదొక్కడే మిగులుద్ది. హ్మ్. సో, అది ఫ్రెండ్స్ సంగతి. హ్మ్. అంటే ఇప్పుడు వీళ్ళు పురాణాలు ఎలా రాస్తారు? ఆన్ ద స్పాట్‌లో ఎవరినైనా దేవుడిని ఎలా చేసేస్తారు? వాళ్ళకి పురాణాలు ఎలా రాసేస్తారు? ఆ! దానికి అష్టోత్తరాలు, సహస్రనామాలు, ఈ చరిత్రలు ఇయన్నీ ఎట్లా అంటించేస్తారు? ఆన్ ద స్పాట్ వాళ్ళు మహిమలు ఎలా క్రియేట్ చేసేస్తారు? ఇయన్నీ అనడానికి మనకి సాయిబాబా ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఒక కేస్ స్టడీ అనమాట.